ఆయనకి లేక ఎవరే ధ్యానం చేసి ఆ స్థితికి వెళ్ళగలగాలను అని. కాబట్టి గాత్రం యదా మమలతాః పరివేషయంతి కర్ణే యదాః విరచయంతి ఖగాశ్చ నీడాస్. అప్పుడు ఆయన ఏం చేస్తున్నట్లు? అన్ని కదలికలు ఆగిపోయి లోపల యథార్థమైన తానొక్కడెవరో ఆ ఒక్కడుగా ఉండి ఆనందం అనుభవిస్తున్నాడు. ఇప్పుడు ఆ ఒక్కడుగా నిలబడి ఆనందం అనుభవించిన స్థితికి శివ అంట. కదలిక వచ్చిందనుకోండి, తెలివి వచ్చి లేచాడనుకోండి, ఆ తెలివి వచ్చిందన్నప్పుడు వచ్చిన మొదటి కదలిక ఉందే, ఆ కదలిక శివా. అందుకే రెండు విడివిడి ఉండవు. ఎక్కడ రావాలి కదలిక? అందుకే శంకరులే. ఆయన పేరు రోజుకి ఎన్ని మాటలు ఎత్తినా నాకు తనివి తీరదు. శివశక్యాయుక్తో యది భవతి శక్త ప్రభవితుం నచే దేవం దేవో నకల కుశల స్పందితుమపి అన్నారు ఆయన. కదలిక అనలేదు ఆయన, స్పందితుమపి అన్నారు. ముందు స్పందన మనసుది. ముందు ఎవరు లేస్తారంటే మనసు లేస్తుంది స్పందిస్తూ. అమ్మవారు ఆయనలో కదులుతుంది. మొట్టమొదట నేను అన్న భావనగా లేస్తుంది అమ్మవారు శివుడిలో. అలా ధ్యానంలో కదలకుండా ఉండిపోయి తానొక్కడుగా రవిస్తే శివుడు. బహిర్ముఖుడు అయ్యాడనుకోండి, మళ్ళీ కదలికి వచ్చిందనుకోండి, శివా శివ శివా. అందుకే వాళ్ళ పేర్లు ఎప్పుడు హంస, హంసిని, అలా వాళ్ళ పేర్లు ఎప్పుడు కలిసిపోయి ఉంటాయి తప్ప విడివడి ఉండవు. కారణం ఏమిటంటే ప్రకృతి పురుషులుగా వాళ్ళు కలిసి ఉంటారు. అందుకే కాశీ విశ్వనాథుడి పక్క అన్నపూర్ణగా కూడా అలాగే ఉంటుంది. అలాగే ఉన్న తల్లి ఏం చేస్తుంటుందంటే నిత్యానందకరి. ఏమి కాశీ వైభవం చెప్పడం, ఒక్క నిత్యానందకరి చెప్తే 42 రోజులు పడుతుంది. ఆవిడ కదలికలను ఆపుతుంది. ముందు కదలికలను ఎటువైపుకి వెళ్లాలో అటు కదుపుతుంది. మణికర్ణికకి కదుపుతుంది, గురుపాదముల వైపు కదుపుతుంది, శాస్త్రం వైపు కదుపుతుంది, భగవంతుడి వైపు కదుపుతుంది, ఇంద్రియములను ఈశ్వర సేవ యందు కదుపుతుంది. చివర కదలికలు ఆపేస్తుంది. ఇది ఆవిడ చేస్తుంది. ఆఖరణ ఆవిడ కదిపి ఈ కదలికల చేత శుద్ధి చేసి కదలిక లేని స్థితి ఇస్తుంది. ఇది ఆవిడ ఇవ్వాలి. ఆవిడ ఇచ్చిందనుకోండి, అక్కడ నిత్యానందం పండుతుంది. కాబట్టి అమ్మా, ఈ కదలికలకి హేతువు నువ్వు. నీ అనుగ్రహం ఉంటే అదిగో ఆయన యందు నిలబడతాను, నేను ఆయనగా నిలబడతాను, కాశీగా నిలబడతాను. అప్పుడు నేను కాశీ. అదే శంకరులు అంటారు, నీ అనుగ్రహం లేదు, పనికి మాలిన కదలికలన్నీ కదులుతూ ఉంటాను. కదలడం ప్రధానం కాదు, లక్ష్యం వైపుకి కదలడం ప్రధానం. మీరు ఏం చేస్తున్నారన్నది ప్రధానం కాదు, శాస్త్రీయమైనది చేస్తున్నారా అన్నది ప్రధానం. కాశీ వెళ్ళాలనుకున్నవాడు గంగా కావేరీ ఎక్స్ప్రెస్ ఎక్కాడు. ఇంకొకరు కాశీ వెళ్ళాలనుకున్నవాడు ప్రయాణం అంటే కదలికేగా ఉయ్యాలెక్కాడు. వాడు ప్రయాణం చేస్తూనే ఉన్నాడు. పడుకున్నా, కూర్చున్నా, నించున్నా, పాస్ పోసుకుంటున్నా, ఇంకోటి చేస్తున్నా, అన్నం తింటున్నా. రైల్లోనేగా అన్నం తింటున్నాం. మరి 36 గంటలు ప్రయాణం చేస్తే ఏం చేస్తున్నా కదులుతూనే ఉన్నాడు. 36 గంటల తర్వాత వాడు ఫోన్ చేశాడు, వచ్చేసానండి కాశీ అని. 36 గంటలు విడువు ప్రయాణం చేశాడు ఊయల్లో. ఎక్కడున్నాడు? అక్కడే ఉన్నాడు. ఎలా కదిలేవన్నది కాదు, కదలవలసిన రీతిలో కదలడం ప్రధానం. అందుకే ఎలా కదలాలో సరిగా చెప్పగలిగిన గురువు ఉండాలి. ఏదో ఒక కదలిక కదిపే గురువు కాదు, ఎలా కదలాలో అలా కదిపే గురువు ఉండాలి. లేకపోతే ఆ కదలికలన్నీ వ్యర్థం అవుతాయి, మళ్ళీ అదో ఆ పనికి మారిన కదలికలు అవుతాయి. కాబట్టి అక్కడ వచ్చింది గురువు యొక్క ప్రాధాన్యత అంతా. అందుకే ఇలా కదిపి కదలిక లేని స్థితికి తేగలిగిన ఓ తల్లి, నువ్వు నిత్యానందకరి. అమ్మ బాబోయ్, అంత లెక్క మాకెందుకులేండి, మా జన్మాంతరంలో వస్తుందేంటి అని అంటావేమో. వరాభయకరి ఆమె, వర అభయకరి ఆమె. 2 చేతులతో ముద్రపడుతుంది. విచిత్రం ఏమిటో తెలుసా? మీకు కాశీ అన్నపూర్ణలో అలా కనపడదు. మీరు ఎదురుగుండా వెళ్ళి నిలబడితే కనపడదు. మీరు అనుభవంలో పొందాలి. మీ మనసు యొక్క అధ్యవసాయము చేత ఆ భక్తి మీకు పెరగాలి. వరాభయకరి, వర అంటే మీకు వరములు ఇవ్వడం, అభయ అంటే ఏం భయం లేదు అని భయాన్ని తీర్చడం. ఈ 2 మన జీవితాన్ని ఎప్పుడు వెంటాడతాయి. భయం దేనికి? ఉన్నది పోతుందేమో, ఇంకో భయం దేనికి? అనుకున్నది రాదేమో. ఈ 2 నువ్వు బెంగెట్టుకోకు, నేనున్నాను.
అంటే ఏమండి అమెరికా అధ్యక్షుడు అవ్వాలని అన్నపూర్ణమ్మ దగ్గరికి వెళ్తే అవుతానా అంటే వాంఛితార్థ ప్రదాయిని, నీకు పనికొచ్చేది నీకు ఇష్టం. పిల్లాడే 3 పూట్ల నూలుగుండా అన్నం తింటానన్నాడు, వాడికి ఇష్టం. కానీ అమ్మ పెట్టదు, ఆ సీసా దాచేస్తుంది ఎక్కడ. అయిపోయింది, ఎవరికో ఇచ్చేసాను, పొద్దున మీ అక్క స్నేహితులు వచ్చారు, ఎంత బాగుందో ఆంటీ అన్నారు, వడ్డిస్తేను వాళ్ళకి ఇచ్చేసాను, లేదంటూ. ఏమి చేసిన తల్లి ఎందుకు పెట్టాలనుకుంది? నీకోసమే చేసింది, మరి ఎందుకు పెట్టదు? రోజు 3 రోజులకోసారి ఎందుకు వేస్తుంది? ఆవిడికి నీ శరీర తత్వం తెలుసు. 2 పూట్ల నువ్వుల గుండ తింటే వేడి చేసి నీ గొంతు బొంగురుపోతుందని నిన్ను కన్న తల్లికి తెలుసు. ఎక్కడదో కాదా ఉదాహరణ నా జీవితంలోలే. నాకది ఎంతో ఇష్టం. మా అమ్మది పెట్టేది కాదు, ఒక్క పూటే వేసేది. అమ్మా ఇంకోసారి నువ్వులు గుండ వేసుకుంటానమ్మా అంటే వద్దు నాన్న వేయనది. నేను పేచీ పెడితే పక్కింటి వాళ్ళు అడిగారా, ఇచ్చేసాను, లేకపోతే పెట్టనేటిరా అనేది. 3 రోజులు పోయాక అదే అమ్మ సీసా తీసి మళ్ళీ వేసేది. మొదట్లో తెలిసేది కాదు, ఏమిటి అమ్మ టక్కరతనం అనుకునేవాళ్ళం. ఆ తర్వాత అందులో ఎంత ప్రేమ ఉందో తెలిసింది. వేడి పదార్థానికి గొంతు బొంగురిపోతుంది, నాకు దగ్గు వస్తుంది, నా శరీర తత్వంలో ఒక దోషం. అది కన్న తల్లి కాబట్టి ఆవిడికి తెలుసు. ఆవిడ నువ్వులు గుండ పెట్టేది కాదు. వీడు ఏడుస్తున్నాడని పెట్టేసి ఉంటే ఇవాళ నేను ఉపన్యాసాలు చెప్పలేనుగా, ఎప్పుడో పోయి ఉండేది కంట. ఆవిడ పెట్టలేదు కాబట్టి ఇవాళ చెప్పగలుగుతున్నాను, ధన్యుణ్ణి కాగలుగుతున్నాను కదూ. అది అమ్మ. నువ్వు కోరుకున్నవన్నీ నీకు ఇవ్వలేదని అమ్మ కాదు అనుకోకు. ఏది ఇస్తే పాడైపోతావో అది ఇవ్వకుండా ఉండడంలో అమ్మతనం అని నువ్వు గ్రహించడంలో నీ భక్తి ఉంది కదూ. చిన్నప్పుడు తెలియలేదు, ఇప్పుడు తెలిసిందిగా ఎందుకు పెట్టలేదో అమ్మ. ఆ పరిణితి కలగడం భక్తి. కాబట్టి ఆవిడ వరాభయకరి సౌందర్య రత్నాకరి తేల్చేస్తున్నాను. ఎక్కడ మరి ఏం చేయను, ఎక్కడ పూర్తి చేయను. సౌందర్య రత్నాకరి, ఆమె సౌందర్యమునందు రత్నాకరి. ఇంకా ఇటువంటిది కాదా తల్లి, సముద్రమే అంత గొప్పది. అంటే వెంటనే మీకు అనుమానం వస్తుంది, అమ్మలో అందం చూస్తే రావణుడు అన్నారుగా, మరి అమ్మ సౌందర్యం అంత గొప్పది అనొచ్చా? తప్పు కదా. మా అమ్మగారు ఇప్పుడు లోకంలో ఒకసారి భార్యని స్వీకరించిన తరువాత ఆయన మనసు ఆమె ఎందే ఉండాలి, కామమునకు సంబంధించినంత వరకు. అంతకన్నా సౌందర్య రాశి లోకంలో లేదు. మా ఆవిడే అందగత్తె. ఏ పురుషుడైనా తన భార్య ఎందు అలాగే అనాలి. అంతేకాని అసలు మా ఆవిడ కన్నా వాళ్ళ ఆవిడ బాగుంటుందన్నం దుర్మార్గం. అసలు ఆ పోలిక రాకూడదు. ఎందుకు రాకూడదు అంటే ఆమె నీకు లక్ష్మి, తల్లి. నీ ఇంటి సింహాసనంలో ఉన్నటువంటి అమ్మవారు ఎవరో, నీ పక్కింటి ఇల్లాలు అమ్మవారు నీకు. ఆవిడ నీకు నమస్కార యోగ్యురాలు, ఆవిడ కామాక్షి నీకు. తప్ప ఆవిడ అందం చూడటానికి కాదు నీకు కళ్ళున్నది. అందం చూడటానికి నీ కళ్ళు నీ భార్యకే ఉపయోగపడాలి, నీ భార్య ఏంది అంతే. అంతవరకే శాస్త్రం. దాటడానికి వీల్లేదు, చెలియని కట్ట. అది దాటి వెళ్ళడానికి వీల్లేదు పురుషుడి యొక్క దృష్టి. అలా దాటేవా శాస్త్ర విరుద్ధం. అలాగే సౌందర్య రత్నాకరి అంటే అమ్మలో సౌందర్యం చూస్తావా? మరి నా భార్య కన్నా పక్కవాడి భార్య బాగుందన్నమే అంత తప్పైతే, మా అమ్మ కన్నా మీ అమ్మ బాగుంటుందనే దరిద్రుడు ఎవరైనా ఉంటాడా లోకంలో? ఉండడు. 80 ఏళ్ళు రానివ్వండి, 90 ఏళ్ళు రానివ్వండి, 100 ఏళ్ళు రానివ్వండి, అమ్మ కొడుకు అంటే అంతే ఆ సంబంధం. అమ్మా కొడుకే కాదు, కూతురు తల్లి అంతే ఆ సంబంధం. అమ్మ అందం కాదు, 96 ఏళ్ళు వచ్చేసాయి అమ్మకి. అమ్మ చర్మం ఇలా ముడతలు పడిపోయింది. ఆ ముడతలు ఇలా విప్పితే, పువ్వుని విప్పినట్టు ఇలా విప్పితే ఈ ముడతలన్నీ ఇటువైపు కెరటాల్లా ఇటువైపు కెరటాల్లా ఇటు వెళ్ళిపోతే మెత్తగా అయిపోయి నల్లగా నీలంగా నరం కనపడుతూ ఉంటుంది. ఇలా అంటే అమ్మ ఇలా కింద వేలాడుతుంటుంది ఆవు గంగడోల్లా. ఈ కంఠం దగ్గర చర్మం అంతా ముద్దగా ఇలా వచ్చేసింది. ఈ కంటి పై భాగం గుడ్డు మీదకి ఇలా కిందకి వాలిపోయింది. ముదురంతా ముడతలు. వెళ్ళి కూర్చుని ఆ ముడతలతో ఉన్న అమ్మ చెయ్యి పట్టుకుని ఇలా తొడ మీద పెట్టుకుని అమ్మ అంటే ఎంత సంతోషం మా అమ్మ అని. ఆ అమ్మకి 96 ఏళ్ళు రానివ్వండి. నేను చూశా ఒక ఇంట్లో రాత్రి 9:30కు వచ్చాడు పిల్లాడు. నేను వెళ్ళాను వాడితోటి మా స్నేహితుడి ఇంటికి. ఆవిడ పడుకున్నారు, పెద్ద ఆవిడ పడుకుంటే వీడు వెళ్ళి భార్య అన్నం పెట్టింది. వీడికి సహించలేదు, అప్పటికి బాగా భోజనం వేళ దాటిపోయింది. వీడు గబగబా తీశాడు. ఆవిడ ఇలా తల మించి ముసుగు తీసింది. ఏం నాన్న
అంత తక్కువ తిన్నావు, ఇలా రాత్రి లేటుగా వచ్చి ఇలా తింటే నీ ఆరోగ్యం ఏమైపోతుందిరా, నాకు అన్నం సహించట్లేదురా, వేళ పట్టుని తినరా అందావిడ. నేను ఉలిక్కి పడ్డాను. ఇలా కప్పు పడుకున్నావిడే, వీడు వాష్ బేసిన్ దగ్గర చేతి చప్పుడికి తీసి నువ్వు అన్నం సరిగ్గా తినలేదని చెప్పింది. అమ్మ ఒక్కతే అలా అనగలదు, అమ్మ కడుపు తడుగుతుంది. అన్నం మీరు కూర వేసుకుంటే 95 ఏళ్ల వయస్సులో వీడికి బీరకాయ తొక్కలు రోట్లో రుబ్బి పచ్చడి చేస్తే ఇష్టమని అంత వృద్ధురాలు పేటేసుకుని రుబ్బుతుంది. రుబ్బి వేలు రోట్లోకి ఆ పొత్రానికి మధ్యలో పడితే కొడుక్కి చెప్పకుండా కట్టు కడితే ఎందుకు చేసావు పచ్చడని దెబ్బలాడతాడేమో అని కట్టుకోవడం మానేసి ప్రేమగా వేలు కదపలేకపోతున్నా చెంచాతో పచ్చడి తీసివేస్తే వాడు కొద్దిగా మునివేళ్లతో తిని రెండో మాట వేసుకోపోతే తినలేదే అందో. ఏనానా పచ్చడి బాగులేదా అంటే, పచ్చడి బాగులేదా అంటుంది కానీ నువ్వు తినలేదే అని అడగదు. అది అమ్మ అంటే. అమ్మ సౌందర్యం. సౌందర్యం అన్న మాటకి పర్యాయ పదం అమ్మ. సౌందర్యము అన్న మాట బాహ్యమైనటువంటి అందం కాదు. బాహ్యమైన అందము సౌందర్యమైతే పతన హేతువు. ఎందుకో తెలుసా అండి, పెరట్లో నాగుపం ఆడుకుంటోంది. వేసవికాలం. తను వచ్చి మేడ మీద నిలబడి చూశాడు. పడగ విప్పి ఆడుతుంటే సూర్యకిరణాలు పడుతుంటే ఎంత అందంగా ఉందో. భార్యని పిలిచి అంటాడు, అదిగో నాగుపాము చూడు అని. ఎందుకండు అలా తానంటే అది తన్ని చూస్తే? ఇప్పుడు చెప్పండి, నాగుపాము పడగ సౌందర్యమా? పెద్ద పులిని స్వేచ్ఛగా విడిచిపెడితే తన ఇనప ఊచల్లో ఎందుకుండి చూస్తున్నాడు? అంత అందంగా ఉంటే తను బయటికి వెళ్ళి ఎందుకు చూడడం? చంపేస్తుంది తన్ని. సౌందర్యం కాదది, అది అందం. సౌందర్యము ప్రేమ. సౌందర్యము వయసుతో సంబంధం లేదు. అది ఒడినిపోనివ్వండి, తోలు తిత్తిపోనివ్వండి, ముడతలు పడిపోనివ్వండి, అది నిరంతరము మీ శ్రేయస్సుని కోరుకుంటుంది. నేను ఒకప్పుడు ఒక సంఘటన చూసి శంకరాచార్యుల వారు సౌందర్యలహరి అని ఎందుకు పిలిచారో నాకు కళ్ళంబట నీళ్లు కారాయి నిజంగా. నా స్నేహితుడు ఒకడు నన్ను ఒక ఉపకారం అడిగాడు. ఏమయ్యా నువ్వు వస్తే ఆ పని అయిపోతుంది కాస్త, ఎందుకంటే నిన్ను బాగా తెలుసు వాళ్ళకి, కోటేశ్వరరావు వచ్చి అడిగారని చెప్పి వాళ్ళు వెంటనే చేసి పెడతారు, కాస్త నాతో రాగలవా అని అడిగాడు. తప్పకుండా వస్తాను లేవయా అని సాయంకాలం 4 ఆఫీస్ నుంచి బయలుదేరాం ఇద్దరం. వెడుతుంటే అతను అన్నాడు, ముందు సందులోనే మా ఇల్లు, కాఫీ తాగెడదాంలే రా అన్నాడు. ఇప్పుడు ఎందుకు లేవయా పద అన్నాడు. అంటే కాదు కాఫీ తాగెడదాం, మా అమ్మగారు ఉన్నారులే, కాఫీ ఇస్తారు రా అన్నాడు. అంటే వెళ్ళాము. వెడితే ఆవిడ తలుపు తీసింది. వాళ్ళ అమ్మగారు చేయండి నాన్న ఈ టైంలో వచ్చేవాంది, ఇంకా ఆఫీస్ టైం అవ్వలేదుగా అంది. లేదులే అమ్మ చాలా ముఖ్యమైన పని మీద వెళ్తున్నాను, నువ్వు కోటేశ్వరరావు అంటుంటావే, వీడే నా స్నేహితుడు. ఈయనే, వీడనేవాడు కాదులేండి, ఎందుకు అబద్ధపు మాట, ఈయనే. అమ్మ మా ఇద్దరికి కాఫీ ఇస్తావా అన్నాడు. అమ్మ ముఖ్యమైన పని మీద వెళ్తున్నాను, ఇవాళ ఈయనతో వెళ్తే ఆ పని అయిపోతుందమ్మా, ఒక్క కప్పు కాఫీ అమ్మ తాగెళ్తానన్నాడు. ఆవిడ అలాగే నాన్న అని వెళ్ళి తీసుకొచ్చి ఆ కాఫీ పట్టుకొచ్చి పళ్ళెంతో అక్కడ పెట్టేసింది. పెట్టేస్తే ఇద్దరం కాఫీ తాగేసాం. కాఫీ తాగేసిన తర్వాత బయటికి వెళ్ళిపోతున్నాం. మళ్ళీ బయటికి వెళ్ళిపోయి ఆడుకుంటున్నారు పిల్లలు. వాళ్ళు పరిగెత్తుకుంటూ వచ్చి అన్నారు, అంకుల్ మీకు తెలుసా మా అమ్మగారు వేళ్ళు 4 తెగిపోయాయి అన్నాడు. నేను తెల్లపోయాను. మా అమ్మగారు 4 వేళ్ళు ఎందుకు తెగిపోయాయి, కాఫీ పెట్టించారే అన్న. అంటే లేదు, మా అమ్మగారు తలుపు పట్టుకుని మాట్లాడుతున్నారు, పెద్ద గాలి వేసింది, తలుపు ఒక్కసారి మూసుకుంది, మూసుకోవడంలో 4 వేళ్ళు తెగిపోయాయి మా అమ్మగారివి, మందు రాశాం అన్నాడు. అంటే వాడు గబగబా వెళ్ళి అమ్మ చేతి వేళ్ళు తీయా అని ఇలా చూశాడు. ఇంతంతలా వాచిపోయి తలుపులో పడిపోయి ఉన్నాయి. వాడు అన్నాడు, అమ్మ చెప్పచ్చు కదా, కాఫీ ఎందుకు పెట్టావమ్మా ఇలాగా అన్నాడు. నాన్న ముఖ్యమైన పని మీద వెళ్తున్నాను, కొంచెం కాఫీ ఇమ్మన్నావు కదరా, వేళ్ళు తెలిపోయి కాఫీ ఇవ్వని అలా అన్నాం, అందుకే కాఫీ పెట్టాను రా అన్నాడు. నాకు మతిపోయింది అసలు. అమ్మ తప్ప ఎవరు అనగలరా మాట. ఒక కప్పు కాఫీ కోసం వేళ్ల నిప్పి వదిలిపెట్టేసింది. అది అమ్మ అని. అందుకే శంకరులు అమ్మయే సౌందర్యం అన్నారు. ఎప్పుడు నీ అభ్యున్నతే కోరుతూ. ఆవిడికి ఇంకొకటి తెలియదు, నిన్ను పాడు చేయడం ఆవిడికి తెలియదు. నిరంతరం ప్రాణం పోయేటప్పుడు కూడా కట్టుకున్నవాడిని అంతకన్నా గొప్పవాడు లేడు ఆడదానికి. కట్టుకున్నవాడు పక్కనుండి, కట్టుకున్నవాడు తలకరువి పెట్టాలని అడగదు ఆడది. కడుపున పుట్టినవాడు తలకరువి పెడితే శరీరాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతుంది అనంతవాయువుల్లో. అంత వ్యామోహం బిడ్డలంటే తల్లికి. అమ్మని మించిన ప్రేమ లోకంలో ఇంకొకటి లేదు. అంత నిష్కల్మషమైన ప్రేమ అమ్మది. అటువంటి అమ్మ సౌందర్యం.
కాబట్టి అది ఎప్పుడూ నిన్ను ఆదుకుంటుంది, ఎన్నేళ్ళు వచ్చినా ఆదుకుంటుంది. దానికి నిన్ను ఆశీర్వదించడం తప్ప ఇంకొకటి చేత కాదు. నీ అభ్యున్నతిని కోరడం తప్ప నీ పతనాన్ని కోరదు. నీకు పాలిచ్చి పెంచి పెద్ద చేసినా, నువ్వు అన్నం పెట్టకపోయినా వాడు సంతోషంగా ఉంటే చాలండి, మా ఎన్నాళ్ళు ఉంటాను, వాడు నాకు అన్నం పెట్టకపోతే మాత్రం అంటుందంతే తప్ప నాకు అన్నం పెట్టలేదు వాడు అన్నం లేకుండా పోవాలని ఏ అమ్మ అందం. వాడికి ఏం అవలేదు కదా అంటుంది తప్ప వాడు చచ్చిపోలేదు కదా అందం. మాటలో కూడా పౌరుష్యం ఉండదు. అంత పిచ్చి ప్రేమకి ప్రతీక అమ్మ. అందుకే అమ్మ సౌందర్యం అమ్మ. అందుకే సౌందర్య లహరి అమ్మ గాథ. అది మా శంకర భగవత్పాదుల గొప్పతనం. మా కాదు మన. ఒక పేరు పెట్టారంటే శంకరులు అలా ఉంటుంది. అది శివానంద లహరి అంటే ఇది మాతా సౌందర్య లహరి అనలేదు ఆయన, అది శివానంద లహరి. అమ్మయే సౌందర్యం, ఇక పల్లి పక్కన మాత ఎందుకు, అందుకే సౌందర్య లహరి అంతే. శంకరులు ఎంత అనుభవించారో చూడండి అమ్మ ప్రేమని. సన్యాసి అయినా అమ్మకంత పెద్దపీట వేశారు. అమ్మని తక్కువ చేసి చూడడం ఈ జాతిలో ఎప్పుడూ లేదు, అంత గొప్పది. అందుకే మొట్టమొదటి గురువు కూడా ఆవిడే. మాతృదేవో భవ. అమ్మా నువ్వు అటువంటి దానివి, అమ్మలకి అమ్మవి. ఈ శరీరానికి అమ్మ ఒక్కతుంది. కోట్ల జన్మలలో కోట్ల అమ్మలు ఉన్నారు, కానీ ఎప్పటికీ నేను ఏ రూపంలో ఉన్నా, క్రిమిగా ఉన్నా, కీటకంగా ఉన్నా, జంతువుగా ఉన్నా, మనిషిగా ఉన్నా, దేవతగా ఉన్నా, అమ్మా నాకు అమ్మవి నువ్వే. కాబట్టి సౌందర్య రత్న కలి నిర్ధూత కిల ఘోర పాపనికరి. ఘోరపావనకరి అని తప్పు జరిగేస్తున్నారు ఇవాళ, ప్రింట్లన్నీ అలా పడిపోతున్నాయి, తప్పది. ఘోర పాపనికరి కాశీపురాధీశ్వరి నిర్ధూత కిల ఘోర పాపనికరి. భయంకరమైనటువంటి పాపములు చేసిన వాడి పాపములను కూడా కడిగేస్తావమ్మా. వాత్సల్యం అమ్మనిది. అందుకే ఈశానాం జగతోస్య వెంకటపతే విష్ణోః పరాం ప్రేయసీం తద్వక్షస్థల నిత్యమాస రసికాం తక్షాంతి సంవర్ధినీం. తల్లి నువ్వు వాత్సల్య స్వరూపానివి. నీకు అయ్యో వీడి పాపములను కడగడమా అని ఆలోచించవు. నీ కాళ్ళు పట్టుకుంటే పాపాలు కడిగేస్తావు. ఎంత నచ్చ చెప్పిందండి సీతమ్మగా రావణుడికి. ఒరే మనసు మార్చుకోరా, మనసు మార్చుకోరా. అన్ని తప్పు మాటలు మాట్లాడుతున్నా వాడు చచ్చిపోవడం ఆవిడకి ఇష్టం లేదు. ఆవిడ మాతృస్వరూపం అంటే సుందరకాండ యందు అమ్మ సౌందర్యము అభివ్యక్తమైంది కాబట్టి సుందరకాండ. అసలు సుందరకాండని ఆ కోణంలో మీరు విన్నారనుకోండి, అసలు ఒక కొత్త సుందరకాండ బయటకు వస్తుంది. అందులోంచి సీతమ్మలో ఉన్న పరదేవత మీకు ఆవిష్కృతం అవుతుంది. కాబట్టి అదిగో ఆ తల్లి ఉన్నదే ఆమె అన్నపూర్ణ. ఇక నేను అష్టకం అంతా ఎప్పటికీ చెప్తాను, నా మొహం అది అయ్యే పనే. కాబట్టి ఏక శబ్ద సంయజ్ఞాత సృష్ట ప్రయుక్త స్వర్గే లోకే కామదుద్భవతి. మీతో మనవి చేశాను కదా, ఏదో ఒక్క మాట అంటాం అంతే. కాబట్టి నిత్యానందకరీ వరాభయకరీ సౌందర్య రత్నాకరీ నిర్ధూత కిల ఘోర పాపనికరీ ప్రత్యక్ష మాహేశ్వరి ప్రాళీయాచల వంశ పావనకరీ కాశీపురాధీశ్వరి భిక్షాం దేహి కృపావలంబనకరీ మాతా అన్నపూర్ణేశ్వరి. అమ్మా లోకంలో యంత్రాలు చాలా తేగలం, ఫ్యాక్టరీలు చాలా పెట్టగలం, కాటన్ అండ్ టెక్స్టైల్ మిల్స్ ఎన్నైనా పెట్టగలం. ముడిసరుకు పత్తి రావాలంటే మాత్రం నీ అనుగ్రహం వర్షం కారణం. ఆ వర్షాన్ని తేలేంగా, అది నీ చేతిలో ఉందమ్మా. పంట పండించగలమేమో, వరదలు రాకుండా అకాలంగా ఈశాన్య ఋతుపవనాలు రాకుండా మేము అడ్డుకోలేంగా. నువ్వు ఆ అన్నం మాలోకి వెళ్ళేటట్టు చెయ్యగలిగినదానివి. అమ్మా మా యందు ధర్మము నిలబడితే మాకు అన్నం పెడతావు. కాబట్టి తల్లి మా పాపములను కడిగేసేయి. కడిగి మమ్మల్ని భగవంతుని వైపుకి ఆభిముఖ్యం చేకూర్చు. ఏ అన్నం నేను తింటున్నానో ఆ అన్నము నా శరీరములో శక్తిగా మారి అది భగవత్ సేవకు ఉపయోగపడేటట్టు నా మనసు పరిపుష్టమయ్యేటట్టు చేయి. అంతేకాని ఈ అన్నం తిని ఈ శక్తితో పాడు పనులు చేయకుండా నువ్వు కాపాడమ్మా నన్ను. అందుకే అన్నపూర్ణని పూజించకుండా అన్నం తిన్నవాడు భ్రష్టుడవుతుంటాడు. అమ్మకి చెప్పుకుని అన్నం తినాలి. అందున కాశీ పట్టణానికి వచ్చి అన్నపూర్ణాష్టకమే చదవకుండా అన్నం తింటే అంతకన్నా అన్యాయం లోకంలో ఇంకోటి ఉంటుందా? అందుకే కదా మనం ప్రతిరోజు చక్కగా భోజనాలు చేసే ముందు ఇవాళ చాలా ఎద్దడైపోయిందని కనీసంలో కనీసం మీరు చదివిన పుణ్యంతోనే తినాలని నేను ఇక్కడ అన్నపూర్ణాష్టకం పెట్టుకుని కూర్చుని అది చదువుతూ నేను చదువుతూ కూర్చున్నాను.
మీరు గబగబా వేళ దాటిపోయింది, మీరు అన్నం తినే ముందు గోవిందనామం ఒకటే చెప్పించి ప్రారంభింపచేద్దాం, నేను చదువుదాం. గురువు గారు నన్ను పిలవడం ఎందుకు, ఇంకా నేను ఆ పని చేయకపోతే, అందుకే వెళ్లే ముందు మళ్ళీ అన్నపూర్ణ అష్టకం పట్టుకుని వెళ్ళాను నాతోటి. కనీసం అక్కడ పెట్టైనా అన్నం తినాలి. కాబట్టి అన్నపూర్ణ అంటే అంత గొప్ప తల్లి. అయితే గొప్పతనం ఎక్కడుందో తెలుసా అండి? శంకర భగవత్పాదులది. మహానుభావులండి, ప్రాతస్మరణీయులు. ఆయన అన్నారు, అమ్మా అన్నం పెట్టు అన్న మాటలో ఒక స్వార్థం ఒకటి ఉంది. వాణ్ణి తోసి వీడు వచ్చేస్తాడు విస్తరి దగ్గరికి గబుక్కుని, ఎందుకంటే వాడి ఆకలి, పక్కవాడి ఆకలి అటువంటిది, అన్నా ఉండలేకపోయానండి అంటాడు. వచ్చేస్తాడు. పక్కవాడి గురించి ఆలోచించగలిగినంత ఔదార్యం ఏం ఉండదు. పెద్దవారు కదా, ఆయన్ని ముందు తిని మనం తర్వాత తిన్నాం అంటాడేంటి, ఏమీ అండవు, తోసుకొచ్చేస్తాడు అంతే. కాబట్టి ఒక ఇబ్బంది ఒకటి ఉంది. ఈ అన్నం తినేటప్పుడు స్వార్థం, తిన్నాక స్వార్థం. ఇక అన్నం తినడం మానేసి శరీరం పడిపోయాకే ఇంకే అల్లరి లేకుండా ఉండడం. అలా ఉండకూడదమ్మా. నాకమ్మా ఈ అన్నం తిన్నందుకు ఈ శరీరంతో నేనేం సాధించాలో తెలుసా? నీ అనుగ్రహ సాధనములకు ఇది ఉపకరణం కావాలి. అందుకనమ్మా అన్నం పెట్టేయడం నేను అడగట్లేదు. అన్నం పెట్టి దాంతో పాటు ఏమిస్తావో తెలుసా? జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్థం భిక్షాం దేహి చ పార్వతీ. 10 మందికి పెట్టడం నేర్చుకునే గుణం కావాలి, త్యాగం చెయ్యగలిగిన గుణం కావాలి, నలుగురికి పెట్టి తాను తినగలగడం చేత కావాలి, ప్రేమగా కడుపు నిండా తినండి అని మనసారా అనగలిగినటువంటి ఆర్ద్రత నాకు కావాలి. అమ్మ నాకు అటువంటి తాపత్రయం ఇవ్వవా? కాబట్టి జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్థం, స్వార్థాన్ని విడిచిపెట్టి జ్ఞానమో వైరాగ్యమో భక్తి నాకు పరిపుష్టము కావాలి. అది ఈ అన్నం తిన్నందుకు అన్న పరిణామమైనటువంటి ఈ శరీరము యొక్క సాధనకి ఉపకరణంగా నేను పొందవలసినటువంటి భాగ్యం. కాబట్టి జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్థం భిక్షాం దేహి చ పార్వతీ. శంకరాచార్యుల వారి యొక్క మహా ఔదార్యం ఎక్కడుందో తెలుసా అండి? నాకు అన్నం పెట్టని శంకరులు అడగలేదు. ఎవరైనా ఏమడుగుతారంటే అన్నం విషయంలో నాకు పెట్టని అడుగుతారు. అమ్మ ఆకలిస్తోంది అన్నం పెట్టంటారు. శంకరులు ఒక్కరే మినహాయింపు. అమ్మ నాకు అన్నం పెట్టనలేదు. అమ్మకి అందరూ పిల్లలైనా ఆకలేసి అమ్మ దగ్గరికి వెళ్ళినప్పుడు ఏమంటారంటే, అమ్మ ఆకలేసేస్తోందమ్మా నాకు అన్నం పెట్టమ్మా అంటారు. తమ్ముడికి ఆకలేస్తోంది, అన్నయ్యకి ఆకలేస్తోంది, చెల్లెలికి ఆకలేస్తోంది, అక్కయ్యకి ఆకలేస్తోంది అని తెలుసు. అయినా అమ్మ ఆకలేస్తోంది మా అందరికీ అన్నం పెట్టమ్మా అనరు. అమ్మ ఆకలేస్తోంది నాకు అన్నం పెట్టమ్మా అంటాడు. ఆ చివరి నుంచి మొదలెట్టింది అనుకోండి, అమ్మ ఆకలేస్తోంది ఇక్కడ వెయ్యమ్మా ముందు అంటాడు. నాకు అంటాడు. శంకరులు అన్నారు, ప్రార్థనలోనే ఆయన గొప్పతనం చూడండి. మాతా చ పార్వతీదేవి పితాదేవో మహేశ్వర. మాకు అన్నం పెట్టే అమ్మ ఎవరో తెలుసా? పార్వతీదేవి. మా నాన్నగారు ఎవరో తెలుసా? మహేశ్వరుడు. నేను అన్నం ఎవరితో కలిసి తింటానో తెలుసా? బాంధవా శివభక్తాశ్చ స్వదేశో భువనత్రయం. శివభక్తులందరూ నాకు కుటుంబ సభ్యులు. శివభక్తులంటే విష్ణు భక్తులు కాదని మీరు అనుకోకూడదు. ఎందుకంటే శివ శబ్దం విష్ణు సహస్రంలో కూడా ఉంది. శంకరులకు ఆభేదం లేదు. శంకరులు పరబ్రహ్మతత్వాన్ని ఉపాసన చేసిన మహాపురుషులు. అగ్నిహోత్రానికి చెదలబడతాయి, ఆయన తీసుకెళ్ళి అంటగలుపుతాం అటువంటివన్నీ. కాబట్టి ఆయన స్వదేశో భువనత్రయం. అమ్మా ఈ 3 లోకాలు నా ఇల్లు అంటే ఇప్పుడు అన్నం ఎవరికి కావాలంటున్నారు ఆయన? నాకొక్కడికే కాదు, 3 లోకాలకు అన్నం పెట్టమ్మా అన్నారు. ఇందులో ఎవరికి? మాతా చ పార్వతీదేవి పితాదేవో మహేశ్వర. అమ్మ మాకు పార్వతి అయితే ఆ బ్రహ్మకీట జనని, ఆవిడ క్రిమికీటకాదులకు కూడా తల్లి. అమ్మ అన్నం మాకే కాదు, శం చతుష్పదే 4 కాళ్ళు ఉన్నవి, పురుగులు, నీళ్లలో ఉన్నవి అన్నిటికీ అన్నం దొరకాలి. నేను ఇవాళ మణికర్ణిక స్నానం చేసి వచ్చేస్తున్నాను పడవలో. అక్కడి నుంచి ఇక్కడికి వచ్చే లోపల ఆకలికి తట్టుకోలేరని అన్నపూర్ణ తత్వంతో మా గోపాలకృష్ణ గారు ఏవో పుణుకులు పెట్టారు. ఆ పుణుకులు తింటూ వస్తుంటే నాకు అకస్మాత్తుగా ఇది గుర్తొచ్చింది. పితాదేవో మహేశ్వర బాంధవా శివభక్తాశ్చ స్వదేశో భువనత్రయం. అక్కడ పక్షులు నీటి మీద వాలి ఉన్నాయి ఆహార సేకరణ కోసం. ఇంతమందిని తింటుంటే ఎగురుతున్న అవి తింటున్న మనల్ని చూసి ఏమనుకుంటాయి? వీళ్ళందరూ అసలు వీళ్ళు ప్రయాణం చెయ్యవలసింది కాదు నీరు, కానీ ఇందులో విడుతూ కూడా మనుష్యులు కాబట్టి ఆహారం తెచ్చుకు తింటున్నారు. మన ప్రారంధం
ఇలా వాలి ఉన్నా ఇంకా కడుపు నిండలేదనుకుంటాయి కదూ. శంకరులు 3 లోకములు కడుపు నిండాలన్నారే, ఈ గంగలో నేను ఒక్కడనే ఎలా తింటానని గుర్తొచ్చి ఆఖరి పుణుకు నీటిలో పడేశాను. జలచరములు తినాల, ముందు గుర్తొస్తే 2 పుణుకులు ఎద్దునేమో. కాబట్టి శంకరుడు ఔదార్యం చూడండి. అసలు ప్రార్థిస్తూనే అమ్మా స్వదేశో భువనత్రయం అంటే నాకు అన్నం పెట్టని అడగలేరు శంకర్, 3 లోకములకు అన్నం పెట్టని అడిగారు. అది జాతి గొప్పతనం. మా ప్రసాదం తిన్నవాడే మా భక్తుడని వాళ్ళు అందరూ బాగుండాలి. లోకా సమస్త సుఖినో భవంతు, అన్ని లోకములు బాగుండాలన్న ఉదార చరితము సనాతన ధర్మము యొక్క గొప్పతనం. దానికి వారసులమ్మ. అది శంకర భగవత్పాదుల యొక్క గొప్పతనం అంటే. కాబట్టి స్వదేశో భువనత్రయం అని అన్నపూర్ణాష్టకాన్ని పూర్తి చేస్తారు. అందుకే ఇప్పటికీ కేరళలో చెరుక్కుట్టం అని ఒక గొప్ప అన్నపూర్ణేశ్వరి దేవాలయం ఉన్నటువంటి ప్రాంగణం. అక్కడ దొంగలు, నేరాలు చేసిన వాళ్ళు దేవాలయ ప్రాంగణంలోకి వచ్చి అన్నం తినడానికి భయపడతారేమోనని వాళ్ళ కోసం బాగా చీకటి పడిపోయిన తర్వాత అందరికీ వడ్డించే పదార్థాలు గంపలతో తీసుకెళ్లి అడవిలో పెడతారు. పెడితే దొంగలు ఊళ్ళోకి వస్తే గుర్తుపడతారని భయం ఉన్న వాళ్ళు అడవిలో ఆ బుట్టల్లో పెట్టినటువంటి అన్నం తిని ప్రాణం నిలబెట్టుకుంటారు. వాళ్ళు బిడ్డలేగా అమ్మకి. అన్నపూర్ణ పెట్టొద్దని ఎందుకంది శంకరుడు అన్నారా? ఎవరైనా సరే తిని బతకాలి. తర్వాత వాడు తప్పు చేస్తే పట్టుకోవాల్సిన వాళ్ళు వేరొకరు ఉన్నారు, వాళ్ళు శిక్షిస్తారు. పెట్టడం అన్నపూర్ణమ్మ పెట్టేస్తుంది అంతే. అసలు నిజమేమిటో తెలుసా? ఎవడు దారి తప్పి దొంగతనాలు చేసే కొడుకున్నాడో వాడి కోసమే రాత్రి తెలివిగా ఉండన్నం పెడుతుంది. తండ్రి కొడతాడేమోనని పాలు తోడు పెట్టడం మర్చిపోయాను, తాచడమే మర్చిపోయాను చూసారా ఇవ్వాలని చెప్పి వచ్చి తోడు పెట్టేసింది ఆవిడ. వంటింట్లో నిలబడుతుంది. నిలబడి కిటికీలోంచి చూస్తుంటే లోపలికి రావడానికి మార్గం లేక నిలబడిన కొడుకుని చూసి తలుపు తీసి లోపలికి పిలిచి చప్పుడు అవ్వకుండా కంచం పెట్టి అన్నం పెట్టి వాడు పెరుగన్నంలోకి వచ్చాక కళ్ళమ్మట నీళ్లు పెట్టుకుని ఏడుస్తుంది. మీ నాన్న ఎంత బాధపడుతున్నారో, ఇదేం ప్రారంధం రా నాకు నీలాంటి కొడుకుని. వాడు అన్నం తినే వరకు ఏడవరు, తను ఏడిస్తే అన్నం తినకుండా వెళ్ళిపోతాడేమో. అది అమ్మ అంటే. అమ్మ పరదేవత అండి. అమ్మ ఉన్నవాడు భాగ్యవంతుడు. అమ్మ కన్నా పరదేవత లోకంలో ఇంకొకటి లేదు. అమ్మ ఉంటే అమ్మ కాళ్ళకి ఎవడు నమస్కారం పెడుతున్నాడో వాడంత ఐశ్వర్యవంతుడు నాకు తెలిసి ఇంకొకడు లేడు. మీరు నన్ను నమ్మండి, నమ్మకపోండి. ఒక్కొక్కసారి నాకు చాలా బెంగొస్తుంటుంది. మళ్ళీ నేను ఇంకొక శరీరంలోకి వచ్చేంత వరకు నాకు అమ్మ అని పిలవడానికి అమ్మ లేదే అని గుర్తొస్తే, అమ్మ అమ్మే, అమ్మకి ప్రత్యామ్నాయము లేదు. అమ్మ లాంటి ప్రేమ, అమ్మ లాంటి వ్యక్తికి జీవితంలో దొరకదు. ఒక్క అమ్మకి మాత్రం ఇక మినహాయింపు లేదు. అందుకే శంకర భగవత్పాదులు అన్నపూర్ణాష్టకాన్ని చేస్తే అంత అమృత భాండం లాంటి అన్నపూర్ణాష్టకాన్ని చేశారు. అమ్మ అన్నం పెట్టడమే కాదు, కదలికలను కూడా ఈశ్వరుడి వైపుకి తిప్పి నిరంతర రక్షణ చెయ్యగలదు. ఇక్కడే జరిగింది, ఎక్కడో కాదు. భాస్కరరాయల వారు లలితా సహస్రనామ స్తోత్రానికి వ్యాఖ్యానం చేద్దామని ఆయన అనుకోలేదు. అమ్మవారు వచ్చి చెప్పింది నువ్వు వ్యాఖ్యానం చెయ్యని. ఆయన అన్నారు రుణగ్రస్తుడు చేయకూడదు, నాకు అప్పు ఉంది కాబట్టి నేను చేయనన్నాడు. మరునాడు ఆయన సంధ్యావందనం చేసుకోవడానికి వెళ్ళి కూర్చుంటే ఎదురుగుండా పూజా మంటపం సింహాసనం కింద ఈయన వ్రాసి ఇచ్చినటువంటి అప్పు పుచ్చుకున్న కాగితాన్ని అమ్మవారు కట్టేసి తెచ్చి అక్కడ పెట్టింది. రుణం తీరిపోయిందిగా వ్రాయమని. అప్పుడు భాష్యం చేశారు ఆయన. భాష్యం చేస్తే అక్కర్లేనటువంటి పాండిత్యం అని ఒకటి ఉంటుంది లోకంలో. దుస్తర్కాస్తు విరంజతాం అంటారు శంకరాచార్యుల వారు. ఓ పనికొచ్చే పని ఒకడు చేద్దామనుకుంటే దానికేవో రంధ్రాలు వెతికే దిక్కుమాలిన పాండిత్యంతో ఉంటారు కొంతమంది. జ్ఞాన కలునిలోని శారదయువోలి పోతన గారు అంటారు. అలా అటువంటి పాండిత్యం వద్దని చెప్పారు శంకరాచార్యుల వారు. దుస్తర్కం చెయ్యొద్దు, మంచి పనిని సమర్థించండి. కాబట్టి ఆ తల్లి భాస్కరరాయల వారితో వ్యాఖ్యానం చేయిస్తే కాశీపట్టణం వస్తే ఆయన పండితులందరూ బ్రాహ్మణులు ఆయన చుట్టూ చేరి నువ్వు లలితా సహస్రానికి వ్యాఖ్యానం చేశానంటున్నావు కదా, మహాచతుషష్ఠి యోగినీగల సేవిత అని నామం ఉంది కదా, 64 కోట్ల మంది అమ్మవారిని సేవిస్తూ ఉంటారు. ఏది 64 కోట్ల మంది ఎవరో నాకు చెప్పని అడిగారు. ఆయన అన్నారు సాయంకాలం సంధ్యావందనం చేసుకుని రండి, గంగానది ఇసుక తిన్నె మీద కూర్చోండి, మీకు చూపిస్తానన్నాడు. ఆయన ఎలా చూపిస్తారు? పరదేవతని ప్రార్థించారు. అమ్మా 64 కోట్ల మంది పేర్లు కావాలట, నాకు తెలుసా నీకు తెలుసా, నిన్ను సేవించేవాళ్ళు, నువ్వు వాళ్ళకి చెప్పించమ్మా అన్నాడు. వాళ్ళందరూ సాయంకాలం సంధ్యావందనం చేసుకొచ్చి కూర్చున్నారు. బ్రాహ్మణులు పిలిచారు, వచ్చారు భాస్కరరాయల వారు.
ఏది చెప్తానన్నావుగా చెప్పు, 64 కోట్ల మంది పేర్లు చరిత్రలో ఉన్నారు. ఆయన కళ్ళు మూసుకుని అమ్మవారిని ప్రార్థన చేశారు, అంతే. ఇదే కాశీపట్టణంలో అదే గంగా నది మీద ఆకాశంలో 64 కోట్ల మంది యోగినులు నిలబడి తమ చరిత్రలు తాము చెప్పుకున్నారు. చెప్పుకుంటే బ్రాహ్మణులు తెల్లబోయి పరిగెత్తారు. కుంకుమానంద స్వామి వారిని ఒక మహానుభావుడు ఆయన దగ్గరికి వెళ్ళారు. వెళ్ళయ్య బాబోయ్, 64 కోట్ల మంది యోగినులు ఆకాశంలో నిలబడ్డారు కాశీలో తమ చరిత్ర చెప్తూ. ఎవరి భాస్కర రాయలు అన్నారు. పిచ్చి వాళ్ళలారా, భాస్కర రాయలే లలితాపరా భట్టారిక. ఉపాసన చేత ఆ రూపాన్ని పొందాడు. రెండని గంగలో చెయ్యి పెట్టి కళ్ళు తుడిచి పంపించారు. వచ్చి చూస్తే భాస్కర రాయల వారిలో లలిత అమ్మవారు కనుక అది ఆ అమ్మ. అమ్మే కాబట్టి అబ్బో ఇలా చెప్తే ఇంక నా మొహం ఏమిటి పూర్తి చేస్తాను నేను, ఆరైపోయింది. అయినా నేను మిమ్మల్ని ఒక ప్రార్థన చేస్తానని నాకు తృప్తి లేదు. నేను చెప్పిన అన్నపూర్ణతత్వం గురించి నేను ఇంకొక ప్రసంగం కూడా అన్నపూర్ణమ్మ గురించి చేస్తాను. విశాలాక్షి గురించి, అన్నపూర్ణమ్మ గురించి కలిపేసి ఇంకొక ప్రసంగం చేస్తాను. ఎప్పుడు అన్నది నేను చెప్పలేను, కానీ ఈ కాశీ యాత్ర పూర్తి చేసే లోపల తప్పకుండా చెప్తా. 9 రోజులు సాయంకాల ప్రసంగంలో చేయలేకపోతే ఓ రోజు పొద్దున కూర్చోబెట్టి, ఎవరూ వినకపోతే మా ఆవిడని కూర్చోబెట్టి చెప్పాడు. కాబట్టి ఇంకొక ప్రసంగంలో పూర్తి చేస్తాను ఈ విషయాలన్నీ. కాబట్టి ఆ తల్లి ఏమి ఇవ్వలేదు. నిత్యానందకరి వరాభయకరి సౌందర్య రత్నాకరి నిర్ధూతాకిల ఘోర పాపనికరి ప్రత్యక్ష మాహేశ్వరి ప్రాళేయాచల వంశ పావనకరి కాశీపురాధీశ్వరి భిక్షాం దేహి కృపావలంబనకరి మాతా అన్నపూర్ణేశ్వరి. ఆ తల్లి విషయంలో 2 మాటలు వాడారు శంకరాచార్యుల వారు. 2 గడియలు తీస్తుందన్నారు. మోక్షద్వారక వాట పాటనకరి స్వర్గద్వారక వాట పాటనకరి అని 2 సార్లు వేశారు. మోక్షద్వారపు తలుపు తీస్తుంది, స్వర్గద్వారం తలుపు తీస్తుంది అని. ఇందుకు అలా అన్నారు. ఆ 2 మాటల అంతరార్థమేమి, ఈ విషయాల గురించి నేను మీతో ఒక ప్రత్యేక ప్రసంగం మళ్ళీ ఎప్పుడో చేసిన రోజున, అంటే కాశీ యాత్ర పూర్తి చేసే లోపల చెప్తాను. ఎందుకంటే ఇది చెప్పినప్పుడు నేను కాశీ వైభవంగా వ్యాసుడు రావడం, అన్నపూర్ణం వచ్చి అన్నం పెట్టిన సందర్భాన్ని చెప్పవలసింది. ఇప్పుడు నేను అవన్నీ చెప్పాను అనుకోండి, 10 అయిపోతుంది రాత్రి. నాకు అభ్యంతరం లేదు, మీకే ఇబ్బంది. అందుకని ఇంకొక ప్రత్యేక ప్రసంగం దాని గురించి చేస్తూ అన్నపూర్ణతత్వాన్ని వేరొక రోజు మళ్ళీ పూర్తి చేస్తాను. ఇవాళ నా ప్రసంగాన్ని ఇక్కడ పూర్తి చేస్తాను. నాతో పాటు మీరు సంతోషం పంచుకోవాలి అనుకుంటే ఒక్కసారి మనందరం పొంగుతో, ఎంతో ఆనందంతో, అమ్మలగన్నయమ్మ, అమ్మ ఆ రూపంలోనే ఉంటుంది. శరీరాన్ని కన్నా అమ్మ వెళ్ళిపోయినా ఆ అమ్మగానే ఉంటుంది. కాబట్టి అందరం కలిసి ఆ అమ్మ మీద శంకరుడు చేసిన అష్టకాన్ని ఒక్కసారి చెప్తాం. కాబట్టి చక్కగా నేను చెప్తాను, మీ అందరూ అనండి. అమ్మవారు పొంగిపోతుంది. ఇవాళ కార్తీక సోమవారం ప్రదోషం కాబట్టి నేను చెప్తాను, మీరు కూడా అనండి. ఆనందకరి వరాభయకరి సౌందర్య రత్నాకరి నిర్దూతాకిల ఘోర పాపనికరి ప్రత్యక్ష మాహేశ్వరి ప్రాళేయాచల వంశపావనకరి కాశీపురాధీశ్వరి భిక్షాం దేహి కృపావలంబనకరి మాతా అన్నపూర్ణేశ్వరి నానారత్న విచిత్రభూషణకరి హేమాంబరాడంబరి ముక్తాహార విడంబమాన విలసద్వక్షోజ కుంభాంతరి కాశ్మీరా గరువాసితాంగరుచిరా కాశీపురాధీశ్వరి భిక్షాం దేహి కృపావలంబనకరి మాతాన్నపూర్ణేశ్వరి యోగానందకరి రిపుక్షయకరి ధర్మైక నిష్ఠాకరి. ఏమి మాటలు వేసారండి శంకర భగవత్పాదులు నిజంగా. చంద్రార్కానల భాసమానలహరి త్రైలోక్య రక్షాకరి సర్వైశ్వర్యకరి
తపఫలకరీ కాశీపురాధీశ్వరీ భిక్షాం దేహి కృపావలంబనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ కైలాసాచలకందరాలయకరీ గౌరీ ఉమాశాంకరీ కౌమారీ నిగమార్థగోచరకరీ ఓంకార బీజాక్షరీ మోక్షద్వార కవాటపాటనకరీ కాశీపురాధీశ్వరీ భిక్షాం దేహి కృపావలంబనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ దృశ్యాదృశ్య విభూతివాహనకరీ బ్రహ్మాండబాండోదరీ లీలానాటక సూత్రఖేళనకరీ విజ్ఞాన దీపాంకురీ శ్రీ విశ్వేశ మనఃప్రసాదనకరీ కాశీపురాధీశ్వరీ భిక్షాం దేహి కృపావలంబనకరీ మాతా అన్నపూర్ణేశ్వరీ. ఇవాళ ప్రచారంలో ఉన్న చాలా పుస్తకాల్లో అన్నపూర్ణాష్టకాల్లో చాలా చాలా దోషాలు ఉన్నాయి. ఇప్పుడు నేను మీతో చెప్పిస్తున్నది ఏదో అది ఏ దోషము లేనటువంటి స్తోత్ర పాఠం. ఆదిక్షాంత సమస్త వర్ణనికరీ శంభుప్రియా శాంకరీ కాశ్మీర త్రిపురేశ్వరీ త్రినయనీ విశ్వేశ్వరీ శర్వరీ స్వర్గద్వార కవాటపాటనకరీ కాశీపురాధీశ్వరీ భిక్షాం దేహి కృపావలంబనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ. ఉర్వీ సర్వజనేశ్వరీ జయకరీ మాతా కృపాసాగరీ నారీ నీల సమాన కుంతలధరీ నిత్యాన్నదానేశ్వరీ సాక్షాన్మోక్షకరీ సదా శుభకరీ కాశీపురాధీశ్వరీ భిక్షాం దేహి కృపావలంబనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ. దేవి సర్వవిచిత్ర రత్నరుచిరా దాక్షాయణి సుందరి వామాస్వాదుపయోధరా ప్రియకరీ సౌభాగ్యమాహేశ్వరీ భక్తాభీష్టకరీ సదా శుభకరీ కాశీపురాధీశ్వరీ భిక్షాం దేహి కృపావలంబనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ. చంద్రార్కానల కోటి కోటి సదృశీ చంద్రాంశుబింబాధరీ చంద్రార్కాగ్ని సమాన కుండలధరీ చంద్రార్కవర్ణేశ్వరీ మాలా పుస్తక పాశశాంకుశకరీ కాశీపురాధీశ్వరీ భిక్షాం దేహి కృపావలంబనకరీ మాతా అన్నపూర్ణేశ్వరీ క్షత్రత్రాణకరీ మహాభయహరీ
మహాభయకరి అని పడిపోయింది కొన్ని పుస్తకాల్లో. ఆవిడ భయాన్ని కల్పించేదా? మహాభయహరి, మాతా కృపాసాగరి, సర్వానందకరి, సదాశివకరి, విశ్వేశ్వరి, శ్రీధరి. ఈ జాతి రుణపడిపోయిందండి శంకరులకి. అది ఎప్పటికీ తీరదా రుణం, అలా ఉండిపోవాలి. దానివల్లే ఆయన్ని స్మరిస్తాం. దక్షాక్రందకరి, నిరామయకరి, కాశీపురాధీశ్వరి, భిక్షాం దేహి, కృపావలంబనకరి, మాతాన్నపూర్ణేశ్వరి. నా మీద ఎంత వాత్సల్యమో శంకరులకి. ఇంత పెద్ద ప్రాంగణంలో నాకిచ్చిన గదిలో నేను ఏ గుమ్మంలోంచి గదిలోకి వెడతానో ఆ గుమ్మం మీద శంకర భగవత్పాదులే ఉన్నారు. మురిసిపోయా చూడగానే ఆయన పాదముల కింద నుంచి దూరి బయటకు వస్తుంటాను రోజు అని. అన్నపూర్ణే, సదాపూర్ణే, శంకర ప్రాణవల్లభే, జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్థం భిక్షాం దేహీ చ పార్వతీ, మాతా చ పార్వతీ దేవి, పితా దేవో మహేశ్వరః, బాంధవాః శివభక్తాశ్చ స్వదేశో భువనత్రయం.